ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో చోరీ కలకలం రేపింది. ప్రమోద కళ్యాణ మండపంలో హుండీ లెక్కిస్తుండగా బంగారు ఆభరణాలను సురేష్ అనే సేవకుడు దొంగిలించాడు. అతనిపై అనుమానం వచ్చి మరో సేవకుడు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో తనిఖీ చేయగా సురేష్ దగ్గర 59 గ్రాముల బంగారు ఆభరణాలు దొరికాయి. బాత్రూంలో బంగారు ఆభరణాలను సురేష్ దాచిపెట్టినట్లు గుర్తించారు. ఆలయ అధికారుల సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఆలయాలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో ఈ వరుస ఘటనలు చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం చర్యలు ఏం చేపట్టారు? ప్రధానంగా చూసిన కనుక ఏలూరు జిల్లాకి ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న క్షేత్రంలో కూడా ఎవరైతే హుండీ లెక్కింపులో సేవకులుగా వస్తారో ఆ సేవకులు కూడా చేతివాటం ప్రదర్శించడం కలకలేకుందని చెప్పొచ్చు. ఉదయం కూడా చిన్న వెంకటకి సంబంధించిన ఆలయ హుండీ లెక్కింపులో కాకుండా ప్రమోద కళ్యాణ మండపంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది కానీ ఎవరైతే ప్రత్యేకంగా జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి లెక్కింపుకు వచ్చేటువంటి సేవకులు ఎవరున్నారో వారితో ప్రధానంగా తెలుగుకు చెందినటువంటి సురేష్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో లెక్కింపులో భాగంగా కూడా అక్కడ ఉన్నటువంటి నగదు కూడా తీసుకుని అతను టాయిలెట్ వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే పక్కన ఉన్నటువంటి సేవకులు గుర్తించి వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. అతని వద్ద నుంచి కూడా చూస్తే ప్రధానంగా అతని వద్ద 59 గ్రాములకు సంబంధించినటువంటి బంగారు మంగళసూత్రం ఏదైతే దాని కూడా లభ్యమైందని చెప్పొచ్చు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఆలయ అధికారులకు తెలియజేయడంతో వారు పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకుని సీసీ కెమెరా ఆధారంగా పరిశీలించి విచారణ చేపట్టినట్టు కూడా కనబడుతున్నారు. ఓకే రాజు, థ్యాంక్ యూ.